అమ్మయ్యా, అన్ని బట్టలు ఆరేసేశాను. షించాన్, ఈ బుట్ట తీసుకెళ్లి లోపల పెట్టు. నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను కాబట్టి మీ పని మీరే చూసుకోండమ్మా. అసలు నువ్వేం చేస్తున్నావు? తోటలో గొయ్యి ఎందుకు తీస్తున్నావు? నేను గొప్పగా పని చేసుకుంటుంటే మా అమ్మ నన్ను చూడలేదు. ఏమైంది అమ్మవారి? ఓ చిలక. అరే, చిలకొచ్చిందేమిటి? ఇక్కడికి దారి తప్పొచ్చినట్టుంది. అమ్మా, చిలక మిమ్మల్ని చూసి భయపడుతుంది. నేను చిలుకలాగా అరుస్తున్నాను. గట్టిగా అరవకూడదు. సరే సరే, అలాగే అమ్మా. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే పిల్లైనా కాకైనా ఎత్తుకుపోతుంది. ఓ అలాగా? సరే అమ్మా, దీన్ని తీసుకువెళ్ళి అమ్మేసి నేను చాకో చిప్స్ కొనుక్కొని వస్తాను. అలా చెయ్యకూడదు. లోపలికి వచ్చేసింది. షించాన్, తలుపు వేసేయ్. అలాగే. ఏ ఆగు. అది అమ్మని చూసి జడుచుకుందనుకుంటారు. అరే, కనీసం దీనికి కూడా మా అమ్మ నచ్చకుండా పోయిందే. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటావా? ఎప్పుడు ఇదే చెప్పండి. ఎప్పుడూ ఇదే చెప్పండి. ఎప్పుడూ ఇదే చెప్పండి. వామ్మో, ఇది నాలాగే మాట్లాడుతుందమ్మో. అవును కదా. అమ్మ లొడలొడని బాగుతోంది. నోరు ముయ్. అమ్మ లొడలొడని వాగుతుంది. అమ్మ లొడలొడని వాగుతుంది. నువ్వు ఇలాగే నేర్పిస్తావు. నేను వెళ్ళిపోతున్నాను. దాన్ని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేసించాన్. ఓకే యువర్ ఆనర్. మర్యాదగా నా దగ్గరికి వచ్చేయ్, రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాకు చాలా కోపం వస్తుంది. రాకండి. ఉదయం అయితే సూర్యుడు వస్తాడు, నైట్ అయితే వెళ్ళిపోతాడు. ఆకలేస్తుంది. ఏమంటుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకుంటారో చూడండి. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు, సరేనా? అమ్మా, మనం దీన్ని ఉంచుకుందావా? నాకు ఇది నచ్చిందమ్మా. ఉంచుకుందాం, కానీ ఇంతకు ముందు ఎవరైనా పెంచుకున్నారేమో కదా, వాళ్ళు తీసుకెళ్లేంత వరకు ఉంచుకుందాం. మనం దీన్ని పెంచుకోబోతున్నాం. ఓకే, ఇది నాలాగే తెలివైంది కాబట్టి దీనికి నా పేరు షించాన్ అని పెడతాం. ఓ, ఏంటి నీకు ఆ పేరు నచ్చిందా? నేను తినాలంటే ఒక విందు భోజనమే పెట్టాలి, తెలుసా? ఓహో, విందు భోజనమా? స్ట్రాబెర్రీ, మ్యాంగో, రాస్బెర్రీ అన్ని ఉండాలి. ఇది చెప్పేవన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయే. మహారాణి, మీరు చూడటానికి చాలా చాలా అందంగా ఉన్నారు. మా అమ్మ మహారాణి కాదు, అందంగానూ లేదు. దీని ఓనరు చాలా డబ్బు గలదై ఉండాలి. అయితే ఇది తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు కదా. రండి మహారాణి, గుడ్ మార్నింగ్. హే, నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. ఇది మీకు చాలా బాగుంది, చూడడానికి చాలా అందంగా ఉన్నారు. డిన్నర్ రెడీ అయ్యింది. మీరు చెప్పిందే మేము చేసి పెట్టాం. మీకు నచ్చిన కూర, అంతేకాకుండా క్రీమ్ సాస్ క్యావియర్ కూడా ఉంది మేడం. అలాగా? ఏంటి, అంతేకాకుండా క్రీమ్ సాస్ కేవియర్ కూడా ఉందా? బాగా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు నచ్చావు. నాకు మీరు నచ్చారు. వావ్, ఇది చాలా అదృష్టమైంది. ఏంటేంటి, క్రీమ్ సాసు క్యావియారా? రండమ్మా, ఇప్పుడే దీని ఓనర్ ఎవరో కనిపెడదాం. అవునవును, ఇది కనపడలేదని వాళ్ళు బాధపడుతుంటారు. దీన్నిస్తే మనకు చాలా డబ్బులు ఇస్తారు. మన కోసం ఒక మంచి పార్టీ కూడా పెడతారు. అందరూ వినండి, మా ఇంటికి ఒక పక్షి వచ్చింది. దాని ఓనర్ ఎవరో త్వరగా మా ఇంటికి వచ్చి దాన్ని తీసుకోండి. ఎందుకని వేలం పాట వేస్తున్నావు? ఓకే, ఇంకో చోటుకు వెళ్దాం రండి. ఓకే. ఏం పర్వాలేదు, నేను దీన్ని ఇక్కడ అతికించేస్తాను. మీ సాయానికి చాలా థ్యాంక్స్. ఆంటీ, నేను కూడా తప్పిపోయాను. నన్ను మీ ఇంట్లో ఉంచుకుంటారా? ప్లీజ్ 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 ప్లీజ్. షించాన్, బయట వాళ్ళతో అలా ప్రవర్తించకూడదని చెప్పానా? సారీ మమ్మీ. ఇప్పుడు ఆ చిలుక ఉండడానికి ఒక పంజరం కొనాలి షించాన్. అబ్బో, డబ్బులు ఖర్చు పెడదామని నిర్ణయించుకున్నారా ఏంటి? ఇలాంటివన్నీ వస్తే మరేం చెయ్యగలం చెప్పు. మాకున్న దాంట్లో ఖరీదైనవి ఇవేనండి. 4,000 రూపాయలా? ఇంత చిన్న పంజరం అంత కాస్ట్లీగా ఉందేంటి? అమ్మా, ఇప్పుడు గనక ఖర్చు పెట్టకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుందమ్మా. ఇది డబ్బు గల వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన పక్షి, ఆ విషయం మీరు మర్చిపోకండి. అలాంటి పక్షికి అట్లీస్ట్ మనం అలాంటి పంజరాన్నైనా కొనాలి. ఎలా ఉంది? ఏమిటి, 15,000? ఓ, అది మీకు నచ్చిందా? దాన్ని మీరు కొనుక్కుంటారా? అదే, ఒక్క నిమిషం ఉండండి. ఓహో, నువ్వు ఎక్కడున్నావు? మేము వచ్చేసాం. రండి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇలా చూడు, నీకోసం ఒక కొత్త పంజరం తీసుకొచ్చాం. అక్కడ ఎన్నో మంచి మంచి పంజరాలు చూసాం, కానీ మా అమ్మ గతి లేక ఇది నీకోసం కొన్నారు. ఏయ్, అంటే ఇది మా
మంచిది కాదా? కాస్ట్లీది కాదా? నువ్వు భలే కనిపెట్టేశావు. షిన్చాన్ ఈ పంజరంలో పెట్టడానికి నాకు హెల్ప్ చేస్తావా? ఓకే. షిన్చాన్ జాగ్రత్తగా తీసుండొచ్చు కదా. అమ్మా త్వరగా పట్టుకోండి. అమ్మ చాలా కష్టపడుతుంది. నన్ను పట్టుకోలేకపోతున్నారా? నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు. ఒకే చోట్ల నిల్చో. నీకోసం ఎంత కష్టపడి దీన్ని కొన్నానో తెలుసా? అమ్మకి కోపం వచ్చేసింది. ఇక పక్షి గతి అదో గతే. ఏదో ఒక విధంగా పట్టుకుని నేను పెంచుకున్న చిలుక మీ ఇంట్లో ఉన్నట్టు నాకు తెలిసింది. అవునండి. నువ్వెక్కడే ఉన్నావా? అది సరే, మీరెవరు? యువరాణి వచ్చేసారు. నన్ను చూసినందుకు సంతోషం. అమ్మయ్యా, నీకేం కాలేదు. నీ యువరాణిని నేను సంతోషంగా ఉన్నాను. ఏంటి మీరు ఎవరానియా? మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఓజో. ఓజోనా? క్యావియర్, క్రీమ్ సాస్ తిందామా? ఈ చిలుక చాలా తెలివైంది. నేను దీనికి కొన్ని మాటలు నేర్పించాను. మీరు దీనికోసం పంజరం కూడా కొన్నట్టున్నారే. నిన్ను వీళ్ళు బాగా చూసుకున్నారా? ఆగు.